परमात्म समारंभम ऋषिगण मध्यमम सद्गुरु पर्यंతం వందే గురు పరంపరం ఆదేశ్ జై మహాకాల్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి మానసిక సమస్యల్లో మన అందరూ చుట్టుపక్కల చాలామంది మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అటువంటి ముఖ్యమైనటువంటి మానసిక సమస్యల్లో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటిది డిప్రెషన్, ఈ కృంగుదల. ఈ డిప్రెషన్ అనేది దాని వ్యవహారం ఏంటి, ఆయుర్వేద పరిభాషలో ఏ విధంగా ఉంటుంది, దాని చికిత్స ప్రక్రియలు ఏంటి, దానికి కారణాలు ఏంటి, వీటన్నిటిని కూడా మనం కాస్త తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. ఇక్కడ డిప్రెషన్ లేదా ఈ కృంగుదల అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఏంటంటే, శారీరకంగా లేదా మానసికంగా ఏదైనా సరే సమస్య అన్నది, నిరాశ అన్నది ఏర్పడటం వల్ల తమోగుణ వికృతి అంటే తమోగుణ వికృతి అంటే మనకి వాస్తవానికి వాత పిత్త కఫ అని చెప్పేసి దోషాలు ఉంటాయి ఈ శరీరానికి. మనసుకి దోషాలు ఉంటాయి. మనస్థలకు దోషాలు త్రిగుణాలు, తమోగుణము, రజోగుణం, సత్వగుణం. ఇక్కడ ఈ తమోగుణము మనస్సుపై ఎక్కువ ప్రభావం చూపించినప్పుడు, అంటే తమోగుణ వికృతి వల్ల, అంటే తమస్సు అనేటువంటి గుణదోషం మనస్సుపై ప్రభావం ఎక్కువ చూపించడం వల్ల ఏర్పడేటువంటి మానసిక ప్రవృత్తికి సంబంధించినటువంటి సమస్య ఈ కృంగుదల లేదా డిప్రెషన్. దీనికోసం మనం ఈరోజు కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ డిప్రెషన్ అన్నది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దీంట్లో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఒక మనిషికి సంతోషం కలగడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. కొందరికి సినిమాల సంతోషం, కొందరికి ఆటల సంతోషం, కొందరికి ఎక్కడికైనా సరదాగా తిరిగితే సంతోషం, కొందరికి శృంగారం సంతోషం, కొందరికి ధ్యానం చేస్తే సంతోషం. ఇలాగా ఏ పనైనా సరే ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వదు. ఏ పని సంతోషాన్ని ఇవ్వని వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి డెఫినెట్గా డిప్రెషన్ అనేటువంటి సమస్య ఉన్నాడని అర్థం. ఇక ఈ డిప్రెషన్కి మనం లక్షణాలు కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటివి, వీటికి ఆకలి అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఆహారమే ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అదేవిధంగా ఈ డిప్రెషన్లో కొందరికి బరువు బాగా పెరుగుతారు, కొందరు బరువు తగ్గిపోతూ ఉంటారు. ఇక నిద్ర అనేది వీళ్ళకి సరిగ్గా పట్టదు, నిద్ర అనేది తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏదో మగతగా ఉన్నట్టు ఉంటారు, చిరాగ్గా ఉన్నట్టు ఉంటారు. అదేవిధంగా దేని మీద కూడా ఉత్సాహం అనేది వీళ్ళకి ఉండదు. అదేవిధంగా ఏ విషయం కూడా వీళ్ళు సంతోషాన్ని ఇవ్వదు. ఇది చాలా చాలా ముఖ్యం. మీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి డిప్రెషన్ ఉన్నాడా లేదా కనుక్కోవడానికి ఒక్క ప్రశ్న ఇచ్చారు. మీకు ఏ విషయం హ్యాపీనెస్ ఇస్తుంది అంటే ఏది హ్యాపీనెస్ అవ్వదని అన్నాడు అనుకోండి, ఆ డిప్రెషన్లో ఉన్నట్టే. సో వాళ్ళకి ఏ విషయం కూడా హ్యాపీనెస్ అనేది ఇవ్వదు, ఏ విషయంలో కూడా వాళ్ళు సంతోషాన్ని పొందలేరు ఈ డిప్రెషన్లో ఉన్నవారు. ఇకపోతే సెక్స్పై అంటే శృంగారంపై ఎటువంటి ఆసక్తి వీళ్ళు చూపించరు. అదేవిధంగా నీరసంగా ఉండటం, వాళ్ళకి వాళ్ళు పనికిరాని వాళ్ళుగా ఊహించుకోవటం, సిగ్గు, స్వతంత్రంగా ఉండలేకపోవడం, స్వతంత్రంగా ఆలోచించలేకపోవటం, దేని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవటం. అన్నిటికన్నా దురదృష్టకరమైనటువంటి లక్షణం ఏంటంటే సూసైడ్కి సంబంధించినటువంటి టెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే సూసైడ్ సంబంధించిన ఆలోచనలు ఎక్కువ ఉంటారు. వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనుకోవటం, ప్రయత్నించడం.
ముందు ప్రయత్నించారు, కరెక్ట్ వీళ్ళు మళ్ళీ ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. సో ఇటువంటి ఆలోచనలు ఉండటం అన్నది ఈ డిప్రెషన్లో ఉండే వాళ్ళకి కామన్గా ఉండేటువంటి లక్షణాలు. ఈ లక్షణాలు కలిగినటువంటి డిప్రెషన్కి ఒక మనకి 80వ శతకంలోని వరల్డ్ ఫేమస్ సైకియాట్రిస్టు ఒక కితాబ్ ఇవ్వడం జరిగింది డిప్రెషన్ వాళ్ళకి. అదేంటంటే, ఒక వ్యక్తి ఏ విషయం మీద దృష్టి పెట్టైనా సరే పని చేస్తే వాళ్ళకి డిప్రెషన్ రాదు. కానీ డిప్రెషన్ ఉన్నవాడు ఏ విషయం మీద దృష్టి పెట్టలేడు. అది చాలా విచిత్రమైన కొటేషన్ చూడండి. మనం ఏదైనా ఒక విషయం మీద కాస్త ఫోకస్గా కనుక ఫోకస్ పెట్టగలిగినట్లయితే మెంటల్గా మనకు డిప్రెషన్ లేనట్టే. కానీ డిప్రెషన్ ఉన్నవాడు దేని మీద ఫోకస్ పెట్టలేడు. అదే డిప్రెషన్ ఉన్నవాడు దేని మీద ఫోకస్ చేయగలిగాడు అనుకోండి, వాళ్ళ డిప్రెషన్ నుండి దాదాపుగా బయటకు వచ్చేసినట్టే. అది ఈ మాటకు ఉండేటువంటి అర్థం. ఇది ఒక ప్రముఖ సైకియాట్రిస్టు అమెరికాలో దీని డిప్రెషన్ వాళ్ళ మీద ఈ డిఫరెంట్ స్లోగాన్ ఇవ్వడం జరిగింది. సరే, ఈ డిప్రెషన్కి లక్షణాలు మనం చూసాం. ఇక కారణాలు మనం చూసినట్లయితే, కాజెస్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఒకటి మాల్ న్యూట్రిషన్, అంటే పౌష్టికాహార లోపం, విటమిన్స్ లోపం వల్ల కూడా మనకి డిప్రెషన్ రావడానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, శుభ్రంగా అన్ని విటమిన్లు కలగలిపి శుభ్రంగా మంచి ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ మూమెంట్లో చాలా అవసరం అది. సో మాల్ న్యూట్రిషన్ ఒక కారణం. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే హైపోటెన్షన్ అంటే లో బీపీ వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. డిప్రెషన్ వల్ల లో బీపీ వస్తుంది, లో బీపీ వల్ల డిప్రెషన్ అనేది వస్తుంది రెండోది. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే మధ్యంతర అంగవైకల్యం. మన పుట్టుకతో ఒక అంగం లేదనుకోండి, అంగవైకల్యంతో పుట్టాం అనుకోండి, వాళ్ళ లెక్క వేరు. మన అందరికీ తెలిసి మంచి రన్నింగ్ చేసేవాడిని, రన్నింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాడికి దురదృష్టకరంగా ఒక కాలు పోయింది అనుకోండి ఏదైనా ప్రమాదంలోని, అప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా అయిపోతుంది? సో వాళ్ళకి బాగా తెలిసి వాళ్ళ అంగాలన్నీ వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి, ఆ అంగాలను ఉపయోగించి వాళ్ళు అభివృద్ధిలోకి వద్దాం అనుకునే వాళ్ళకి పొరపాటున మధ్యంతరంగా ఏదైనా ప్రమాదవశాత్తు ఒక అంగం కనుక కోల్పోతే వాళ్ళు భయంకరమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళ డిప్రెషన్లో నుండి బయటికి తీసుకురావడం కత్తి మీద సామాన్య చెప్పాలి. ఒక మంచి కళాకారుడు లేకపోతే ఒక మంచి బాక్సర్ ఉన్నాడు అనుకోండి, ఇంకా బాక్సింగ్ ఛాంపియన్ ఇంకా తిరగలేదు అనుకోండి, అడుకో చేయిపోయింది ఆ టైంలో, అప్పుడు పరిస్థితి ఏంటవుతుంది? సో ఇలాగ కొన్ని ఉంటాయి. కొంతమంది పెయింటింగ్ చాలా అందంగా వేస్తారు, పెయింటింగ్ అది ప్రాణం అనుకుంటారు, సడన్గా వేళ్ళు పోయాయి అనుకోండి, ఫింగర్స్ ఏ కారణం చేత పోయాయి అనుకోండి, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ చాలా అంటే ఇది కాకుండా మాకు వేరే లైఫ్ లేదు అని అనుకునే సందర్భంలోని ఇటువంటి ప్రమాదాలు జరగటం వల్ల వాళ్ళని తేరుకోవటం అన్నది చాలా కష్టం. వాళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా ఈ అంశాలని మీరు ప్రస్తావించకూడదు. అంటే ఉదాహరణకు ఒక పెయింటర్ ఉన్నాడు అనుకోండి, పెయింటర్కి వేళ్ళు బాగా పనిచేయాలి, వాడికి ఏ కారణం చేత వేలు లేవనుకోండి, వాళ్ళు పెయింటింగ్ వేయలేరు. ఒరే నువ్వు పెయింటింగ్కి కింగ్ అవుతావు అనుకున్నాను రా, ఆ భగవంతుడు నేను అలా చేసాడురా అంటే ఆడికి ఇంకెక్కడో కాలుతుంది. ఈ అమ్మ నాకు ఇంకెలాగ భగవంతుడు అలా చేసాడు, నా జీవితంలో అయిపోయిందని కోరుండి మీరు మళ్ళీ నిప్పు మీద నెయ్యి పోసి ఆజ్యం పోసినట్టు అవుద్ది. ఎప్పుడు వాళ్ళ దగ్గర వేళ్ళు పోయే కదా, చేయి పోయింది, ఇక బాక్సింగ్ ఎలా చేస్తాడు, కాలు పోయింది, రన్నింగ్ ఎలా చేస్తాడు? సో ఆ విషయాలు మీరు ఎత్తొద్దు వాళ్ళ దగ్గర. అవి కాకుండా వేరే ధైర్యం కలిగించేటువంటి అంశాలను మీరు మాట్లాడండి. ఒరే నువ్వు ముందు లెగు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, అది ఇంపార్టెంట్ అన్నట్టు మీరు మాట్లాడాలి. కానీ వాడు ఏదైతే డ్రీమ్ ఉందో, ఏ డ్రీమ్ అయితే వాడికి దూరం అయ్యిందో ఆ డ్రీమ్నే మీరు మళ్ళీ అక్కడ కూర్చున్నట్టు మాట్లాడారు అనుకోండి, అది కరెక్ట్ కాదు. సో దయచేసి చాలామంది చేసేటువంటి తప్పనది, పలకరించడానికని వెళ్తారు, కాల్ పోయిందో నీకు, లేకపోతే ఈ పాటి నువ్వు రన్నింగ్లోనే గోల్డ్ మెడల్ తెచ్చిద్దు, ఈడేడు తేడు ఆడి కోసం ఇస్తాడు గోల్డ్ మెడల్ తెచ్చిద్దు అని. సో వీడికి అన్నీ బాగున్నాక ఈడేం పీకాడు, అన్నీ ఇలాంటి పిచ్చి పనులు పిచ్చి మాటలు అన్నీ మనం మాట్లాడడం అలవాటు. సో ఈ విషయాల నుండి మనం బయటకు రావాలి. మన మాటలకే వాళ్ళు సగం చచ్చిపోతారు. సో అటువంటి అంశాలు ఏవి కూడా మీరు ప్రస్తావించొద్దు. వాళ్ళకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంది, ఆ రంగానికి వాళ్ళు దూరం అయినప్పుడు ఆ రంగానికి సంబంధించినటువంటి ప్రశ్నను వాళ్ళ ముందు ఎప్పుడు చేయకూడదు. అది ముందు గుర్తుపెట్టుకోండి. అది కనీసం ఇంగితం, కనీసం కామన్ సెన్స్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక కారణం డిప్రెషన్కి. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే సైకియాట్రీ డిజార్డర్స్, భయము, ఆందోళన, ఇటువంటి సైకియాట్రీ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే వాళ్ళకు కూడా డిప్రెషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, హార్మోన్లు సమతుల్యత
లోపడం అది ఏర్పడడం వల్ల కొన్ని హార్మోన్స్ తగినంత రిలీజ్ కాకపోవడం వల్ల, అంటే హైపోథైరాయిడ్ అని, ఎడ్రినల్ గ్లాండ్స్ నుండి కానీ లేకపోతే పిట్యూటరీ గ్లాండ్స్ నుండి కానీ రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ తగిన ప్రమాణంలో రిలీజ్ కాకుండా తగ్గిపోవటం వల్ల కూడా డిప్రెషన్కి వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంది. సో ఇది ఒకటి కారణం. దీనికి హార్మోన్స్కి కరెక్ట్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే వీళ్ళు ఈ సమస్య నుండి బయటపడగలుగుతారు. ఇక తర్వాత కారణాన్ని చూసుకున్నట్లయితే ఎనీమిక్, రక్తహీనత, అంటే హెచ్బి అన్నది తగ్గటం. వీళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. 8 కన్నా తక్కువ అయిందనుకోండి, అప్పుడు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు. సో వాళ్ళు రక్త వృద్ధికి సంబంధించినటువంటి ఔషధాలు కనుక తీసుకున్నట్లయితే ఆయుర్వేదంలో రక్త వృద్ధిని చేసేటువంటి ఔషధాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. సో వాటిని కనుక వాళ్ళు తీసుకొని రక్తం తగ్గడానికి, అంటే హెచ్బి లెవెల్ తగ్గడానికి కారణం ఏదైతే ఉందో దాని నుండి వాళ్ళు ఓవర్కమ్ చేయగలిగితే వీళ్ళు దాదాపుగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. సో ఎనీమిక్కే కనుక కారణం అయితే డిప్రెషన్కి మనం ఈజీగా వాళ్ళని బయటకు తీసుకురావచ్చు. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే న్యూరో ప్రాబ్లమ్స్, పార్కిన్సన్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్, అదేవిధంగా పెరాలసిస్, ఇటువంటి డిసీజ్ వచ్చే వాళ్ళు కూడా డిప్రెషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది న్యూరో ప్రాబ్లమ్స్లో కూడా. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇన్ఫెక్షన్స్, హెచ్ఐవి కానీ, క్యాన్సర్ కానీ, లేకపోతే హెపటైటిస్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇటువంటి ఇన్ఫెక్షన్స్ బాడీ మీద దాడి చేసినప్పుడు కూడా వాడికి తెలియకుండానే ఆర్గాన్స్ తాలూకా సమతుల్యత అన్నది లోపం ఏర్పడుతుంది శరీరం లోపల. అలా ఏర్పడినప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది ఒక కారణం. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే కొన్ని రకాల మెడిసిన్స్ తాలూకా సైడ్ ఎఫెక్ట్స్, మెడిసినల్ కాంట్రా ఇండికేషన్స్ అంటారు. అంటే మెడిసిన్ తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అవి ముఖ్యంగా స్టెరాయిడ్స్, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాకుండా స్త్రీలు వాడేటువంటి ట్యాబ్లెట్స్, నెక్స్ట్ కొన్ని రకాల బీపీ మందులు, కొన్ని రకాల టీబీకి వాడేటువంటి ఔషధాలు, ట్యూబర్కులోసిస్, లంగ్ టీబీ ఉంది కదా, దీనికి వాడేటువంటి కొన్ని డ్రగ్స్, వీటి వల్ల కూడా కొందరికి డిప్రెషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఒక కారణం. ఇవి కారణాలు. సో మనం లక్షణాలు చూసాము, కారణాలు చూసాం. సరే, డిప్రెషన్లో ఉన్నాము, అప్పుడు మనం ట్రీట్మెంట్ అన్నది ఏంటి అనే విషయాన్ని తీసుకున్నట్లయితే వీళ్ళకి చక్కని కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి. మనకి ఆయుర్వేదంలోని ఆశ్వాసన చికిత్స అనేది చెప్తారు, అది చేయించాలి. సత్వజయ చికిత్సలు కొన్ని ఉన్నాయి, అద్రవ్యభూత చికిత్సలు కొన్ని ఉన్నాయి, వీటిని మనం ఆచరించాల్సి ఉంటుంది. అదేవిధంగా కారణాలు మనం చూసాం. ఈ కారణాలు ఏ కారణం అయితే ఉందో ఆ కారణానికి మనం చికిత్స చేస్తూ వాళ్ళని ఆ కారణాన్ని ఎప్పుడైతే మనం ఓవర్కమ్ చేయించామో అప్పుడు వాళ్ళు దాని నుండి బయటకు రాగలుగుతారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇకపోతే ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేక చికిత్స ఉన్నాయి. దారా కల్పం అని, దారా చికిత్స అని, అదేవిధంగా తలపొడిచి అని చెప్పేసి మన కేరళ వాళ్ళ తాలూకా ప్రత్యేక ఆయుర్వేద చికిత్స పద్ధతి తలపొడిచి. ఇది న్యూరో ప్రాబ్లమ్స్ మీద, అదేవిధంగా కొన్ని రకాల మెంటల్ డిజార్డర్స్ మీద చాలా బాగా పనిచేస్తుంది. సో సైకాట్రిక్ డిజార్డర్స్లోని న్యూరో ప్రాబ్లమ్స్కి కనుక ఈ డిప్రెషన్ అన్నది కారణం అయితే ఈ తలపొడిచి అనేటువంటి చికిత్సా ప్రక్రియను ఉపయోగించి మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయంగా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా శిరోఅభ్యంగనం అంటారు. సో ఇటువంటి చికిత్సా ప్రక్రియలు మనం చేయించుకొని కాస్త దీని నుండి మనం బయటపడవచ్చు. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా కారణం ఏదైతే ఉందో కారణాన్ని నిశ్చితంగా శోధించి రోగి తాలూకా గుణ దోష తత్వాలు ఏదైతే ఉందో దాన్ని పరిశీలించి తదనుగుణంగా మనం చికిత్స చేయాల్సి ఉంటుంది. అంతే తప్పగానే కామన్గా ఇచ్చేటువంటి డ్రగ్స్ అన్నవి వీళ్ళకి పని చేయకపోవచ్చు. ఇక వీటికి ఇంకా ముఖ్యమైనటువంటి విషయంకి వచ్చినట్లయితే మాంసమిత్ర పట్టుకొని ఇలా కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి ఔషధాలు కొన్ని ఉన్నాయి ఆయుర్వేదంలో. సో వాటిని మనం ఈ చికిత్సా ప్రక్రియలో ప్రథమంగా మనం వాటిని ప్రయోగించి చూడాల్సి ఉంటుంది. సో ఇది. ఇకపోతే హ్యాబిట్స్ విషయానికి వచ్చినట్లయితే, హ్యాబిచువల్ థింగ్కి వచ్చినట్లయితే, మీకు డిప్రెషన్లో ఉన్నట్టు కనుక అనిపిస్తే, మీరు వివాహితులైతే ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పే ఈ సూచన డిప్రెషన్ కలిగినటువంటి వ్యక్తి యొక్క లైఫ్ పార్ట్నర్కి. మీ వయస్సు, మీ స్థితిగతులు అన్నీ పక్కన పెట్టి శుభ్రంగా మీ ఇద్దరు భార్యాభర్త ఇద్దరు హనీమూన్కి వెళ్ళిపోండి, లేదా ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళి దర్శించుకుంటండి. ఇది డిప్రెషన్ నుండి బయటికి రావడానికి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మీకు ఫోన్ చేయకుండా జాగ్రత్త తీసుకోండి. మీకు ఫోన్ చేసి
ఎలా ఉన్నాడు, లేకపోతే ఆ వ్యక్తికే ఫోన్ చేసి ఏది ఎలా ఉన్నావు, బాగున్నావా, అంత ఇప్పుడు బాగుందా, కొద్దిగా ప్రశాంతంగా ఉన్నావా. ప్రశాంతంగా ఉండడానికి అక్కడికి వెళ్ళారు, మీరు మళ్ళీ ప్రశాంతంగా ఉన్నావా అని అడిగారు అనుకోండి, అయితే నేను ప్రశాంతంగా లేనా అని వాళ్ళ మీద వాళ్ళకి డౌట్ వస్తుంది. సో వాళ్ళ మీద వాళ్ళకి డౌట్ వచ్చే ప్రశ్నలు ఎప్పుడు మనం అయ్యకూడదు, అదే చెప్తున్నాను నేను. సో అతి కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద చేసి వాళ్ళకున్న బుద్ధిని మీరు పాడు చేయొద్దు. సో ఎవరైనా సరే హనీమూన్కి వెళ్ళినా ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా దయచేసి బంధువులు ఎవరో వాళ్ళు ఫోన్లు చేయొద్దు. అంత అవసరం అయితే వాళ్ళే మనకు చేస్తారు ఫోన్లు. సో ఏంటి క్షేమంగా వెళ్ళారో లేదా అడిగేసి పెట్టండి అంతే, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో మనకు తెలియదు కాబట్టి. సో అంతేగాని డీటెయిల్స్లోకి వెళ్ళొద్దు. సో ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శుభ్రంగా హనీమూన్కి వెళ్ళడం, లేదా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళడం, లేదా పనిలో పని స్వామి కార్యం స్వకార్యం అని చెప్పేసి హనీమూన్ పుణ్యక్షేత్రం రెండు ఒకసారే ఒకే ట్రిప్లో కొట్టడం, ఇలాంటిది ఏదైనా సరే శుభ్రంగా పెట్టుకోండి. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నెక్స్ట్, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు చక్కని పుస్తకాలు చదివి అలవాటు చేసుకోవడం మంచిది. గార్డెనింగు, పెయింటింగు ఇలాంటి పనులు చేయడం కూడా చాలా డిప్రెషన్ నుండి బయటికి రావడానికి ఒక ముఖ్యమైనటువంటి విషయం. నెక్స్ట్, ఈవినింగ్ టైంలో కాస్త ఒక గంటన్నర ఏదైనా ఒక స్పోర్ట్స్, షటిల్ లాంటివో లేకపోతే బ్యాడ్మింటన్ లాంటితో ఇలా గనక మనం ఆడుకున్నట్లయితే ఎవరితో మంచి పార్ట్నర్తోని సో మనం ప్రశాంతత అనేది ఉంటుంది. ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తి, డిప్రెషన్ నేనున్నాను అనుకోండి, నేను ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తానో అటువంటి వ్యక్తులతో నేను నా ప్రాబ్లం ఎక్కువగా షేర్ చేసుకోవడం వల్ల డిప్రెషన్ బయటికి రావడానికి అవకాశం ఉంది. సో మనతో డిప్రెషన్లో ఉన్నాడు ఎవరైనా షేర్ చేసుకుంటే మనల్ని ధైర్యం ఇవ్వాలి, కానీ అంతేనా ఆయన ఏడ్ చేస్తాం అని ఇలా మాట్లాడకూడదు. సో ఎప్పుడు అలా మాట్లాడకండి ఎవరితో కూడా. ఎందుకు అంటే వాడు ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నాడు, ఆ డిప్రెషన్ నుండి వాడు బయటికి రావాలి. అలా రావాలి అని మనం కోరుకోవాలి తప్ప, కానీ మళ్ళీ దానివే మళ్ళీ మనం కొత్తగా ముళ్ళులు చల్లకూడదు. సో ఈ విషయాన్ని గమనించండి. ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇంకొక చిన్న సెల్ఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే, డిప్రెషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ డిప్రెషన్ కారణం ఏంటో, ఆ డిప్రెషన్లో వాళ్ళకి వచ్చే థాట్స్ ఏంటో అవి వాళ్ళు ఒక బుక్ మీద రాయాలి. రాసి దాన్ని 1-10 సార్లు చదవాలి. లేదు అంటే మన మొబైల్ ఉంటుంది కదా, మొబైల్కి సెల్ఫ్ వీడియో పెట్టుకొని వాళ్ళకు ఉండేటువంటి కారణాన్ని, వాళ్ళకు ఉండే డిప్రెషన్ని వాళ్ళతో వాళ్ళే మాట్లాడుకోవాలి. మాట్లాడి ఆ వీడియో మళ్ళీ వాళ్ళు ఒకసారి చూసి దాన్ని డిలీట్ చేసేయాలి. ఇక్కడ నేను చెప్పిన ఈ సూత్రం కనుక మీరు పాటిస్తే మీకు తెలియకుండానే డిప్రెషన్ బయటికి రావడానికి అవకాశం ఉంది. మీరు ప్రయత్నించి చూడండి. ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఈ మార్గాన్ని మేము సూచించి వాళ్ళ డిప్రెషన్ బయటకు వచ్చేటువంటి దాఖలాలు మా వ్యక్తిగత ప్రాక్టీస్లో కూడా మేము చూడడం జరిగింది. సో ఇది ఈ డిప్రెషన్ సంబంధించినటువంటి లక్షణాలు, కారణాలకు అనుగుణంగా చేసేటువంటి చికిత్సలు, టెక్నిక్స్. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యంగా ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో మిగిలిన కుటుంబ సభ్యులు వాళ్ళు కోఆపరేటెడ్గా ఉండండి. సో ఈ విషయాన్ని గమనిస్తే వాళ్ళు మళ్ళీ ఈజీగా తేరుకొని మళ్ళీ మనలో ఒకరుగా మారుతారు. థ్యాంక్ యూ. నమస్కారం.